హలో దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. దోస్తులు, ఈరోజు మన వీడియో ఏంటంటే లచ్చక్క కుటుంబము. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తారు అనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. అట్లనే మా వీడియో ఎట్లుందో కింద కమెంట్ పెట్టండి. అబ్బా, నిన్న బాయికాడికి పోయి ఎడజరంతా గడ్డి కోసిన ఓరాల పనగాని కాలు చేతులన్నీ గుంజుకపోతున్నాయి నాకు. పొద్దుగాల లేద్దామంటే నడుము లేవొస్తనే లేదమ్మా. జెండుబామ్ ఉంటే నడుముకు పూసుకొని ఇక మెల్లగా లేచిన. ఏం చేసేదిరా నాయన. ఈరోజు నేను పక్క రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలి. నా బట్టలు నా లగేజ్ అంతా పక్కన రూమ్లో సర్ది పెట్టుకోవాలి. అమ్మో, అత్తతో పడుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆమె గురక నిద్రలో లేచి అరవడము మాట్లాడడము నా వల్ల అవ్వదు. అత్తను భరించడం. ఈరోజు పక్కన రూమ్లోకి షిఫ్ట్ అవుతా నేను. లిల్లీ లిల్లీ. అమ్మో అత్త, ఏంటత్త వెనకాలొచ్చి ఒకేసారి లిల్లీ లిల్లీ అంటావు? కొంచెం మెల్లిగా పిలవచ్చు కదా అత్త, నేను భయపడ్డా. నీ భయం చల్లగుండా. ఏం భయమే? చీమ చిట్టుకుమన్న భయమే, ఆకు సర్రమన్న భయమే అన్నట్టుందేందే నీ భయము. ఏంటత్త, చీమ ఆక భలే ఉందత్త నీ కొటేషను. అత్త, ఈరోజు నేను పక్కన రూమ్లోకి నా బట్టలు కూడా అన్నీ సర్దేసుకుంటా. నేను ఆ రూమ్లోనే ఉంటత్తా. ఎందుకే లిల్లీ, ఈ రూము మంచిగా లేదాయే? ఇలా వండుకుంటే నిద్ర పడతలేదా నీకు? అలా ఏం కాదత్తా, నేను చదువుకుంటా కదా, సెపరేట్ రూమ్ అయితే బాగుంటుంది కదా అట్లని. సరే తీయ లిల్లీ, చదువుకుంటా అంటున్నావు కదా, చదువుకుంటప్పుడు ఒక్కలే ఉండి చదువుకుంటేనే మంచిగా అర్థమవుతుంది, బుర్రకు ఎక్కుతుంది, నెత్తిలా కూర్చుంటుంది చదువు. లేకపోతే అందట్లుండి చదివినావు అనుకో, బుర్రకు ఎక్కద్ది. సరే తీ, ఆ రూమ్లకు అన్ని బట్టలు కూడా చదువుకొని ఆ రూమ్లోనే ఉండు నువ్వు. సరే సరే అత్త. మీనా, టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్ వేసుకోలేదండి, వేసుకుంటా ఇక. టాబ్లెట్లు టైంకి వేసుకో మీనా. మేడము ఏం చెప్పింది? ప్రతిరోజు తప్పకుండా వేసుకోమన్నది కదా. టాబ్లెట్ అయితే వేసుకో, నేను బయటికి వెళ్ళేసి వస్తా. అబ్బా, ఇవి ఏం రోగాలో ఏమో నాకు. ఈ గోళీలు మింగి మింగి నోరంతా షేర్ అవుతుంది. అసలు గోళీలు మింగబుద్దే అయితలేదు. కానీ డాక్టర్ ఏమో ఒక్కరోజు తప్పకుండా గోలేసుకోవాలి, అట్లయితేనే కడుపులా నీటి బుడగలు కూడా తక్కువైతాయి అని అనబట్టే. నాకేమో మింగబుద్దే అయితలేదు, అంతా కక్కొచ్చినట్టు అనిపిస్తుంది. అబ్బా, ఈ గోళీలు చూస్తుంటేనే నాకు నోట్లంతా నీళ్ళు ఊరినట్టు కారం వచ్చినట్టు కక్క వస్తుంది. కానీ ఎట్లున్నా తప్పదు, ఎట్లున్నా సరే మింగాలే గోళీలు. అయ్యో, గోళీ వేసుకున్నా గానీ నీళ్లు తెచ్చుకోలేదు. గొంతులా గోళీ ఇరికినట్టు అవుతుంది. డబ్బున పోయి నీళ్ళన్నా తాగుతా. అగో, దీనికేమైందో ఏమో కోడి లెక్క కుక్ కుక్ అంటుంది. పోయి నీళ్ళు తాగితే కాదా? ఏమైందే? ఏమో కోడి లెక్క కుక్ కుక్ అంటున్నావు. పోయి కొన్ని నీళ్ళు తాగితే కాదా? ఎక్కిలు వస్తున్నట్టున్నాయి. నీళ్లు తాగదామనే పోతున్నా, ఎక్కిళ్ళే వచ్చినాయి. పోయి నీళ్ళ సుక్కలు అయితే తాగుపో. ఎక్కిళ్ళు బాగా వస్తున్నట్టున్నాయి. ఎవరు యాడ్ చేస్తారు అంతగానము? అవ్వో, ఎక్కిళ్ళు చిన్న ఎక్కిళ్ళు అసలు చిత్రంగి కోడలు దానికి. ఇంకెవరు యాడ్ చేస్తారమ్మో? మొగడు మొత్తము పెళ్ళం చుట్టే తిరిగే మొగడు ఈయనే ఉండే. ఇంకెవరు వాళ్ళ అమ్మ యాడ్ చేస్తుందేమో అమ్మ. అబ్బా, రూమ్ అయితే సర్దేసుకున్నాను. నాకు నచ్చినట్టుగా అంతా సెట్ చేసుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటి ఉంటే బాగుంటుండే రెడీ అవ్వడానికి. సర్లే, ఇంకా ఈ టేబుల్ అయినా ఉందిలే. పెర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. రూమ్ మొత్తం సర్దుకోవడం అయిపోయింది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంకా. అబ్బో, లిల్లీయుడు ఎంత మంచిగా చదువుకుంది రూమును. నిన్న మొన్న ఇలా పాత సామాన్లు గీత సామాన్లు ఉంటే అన్ని ఇలా పడేసినట్టు. అబ్బో, ఎంత మంచిగా చదువుకుంది. అగో, ఈడ ఒక షర్టు పెట్టుకుంది, తొట్టిలో మన్ను పోసింది, షర్టు పెట్టింది, మంచిగా గల్మిట్లో పెట్టుకుంది. ఆగో, ఆ చెక్క డబ్బాల పుస్తకాలు పెట్టుకుంది, ఎంత ముద్దుగా పెట్టుకుంది. ఆగో, గిడ కింద ఏమో వరుసుకుంది కదా. ఇది మా ఇంట్లోదైతే కాదు, మరి ఏందిగా వచ్చేది? తువాల లెక్కనే ఉందిగా. ఆహా, ఎప్పుడన్నా బెడ్ మీద నిద్ర పట్టకపోతే మంచం దిగి కింద వంటదేమో. ఇక ఊకే పర్సుడు మడత పెట్టుడు ఎందుకని ఎప్పుడు వర్షే ఉంచుకుంటుందేమో. నిద్ర కూడా పట్టకపోతే వంటదేమో దీని మీద. ఆగో, గివ్వేంటి ఏమో గిన్ని సీసాలు పెట్టుకుందిడా. ఓయమ్మో, ఇవి చూడనీకి టానిక్ సీసాలు లెక్కనే ఉన్నాయి. లిల్లీ చూడనీకి మంచిగానే ఉంది కానీ మరి దీనికి ఏమైంది? ఏమన్నా రోగం ఉందా ఏంది? గిన్ని టానిక్ సీసాలు గిట్ల పెట్టుకుంది. అయ్యో లిల్లీ, ఏందే నువ్వు చూడనీకి ఎంత ముద్దుగా ఉన్నావు కానీ నీకు ఎంత కష్టం వచ్చినాయి లిల్లీ. మరి ఎంత పెద్ద రోగం వచ్చిందో ఏమో లిల్లీకి. లేకపోతే గిన్ని టానిక్లు ఎందుకు తెచ్చుకుంటుంది ఒకటేసారి?
నాకు తెలిసిన కాడికైతే ఎంత జ్వరం వచ్చినా ఎంత బాగాలేకపోయినా ఒకటో రెండో టానిక్ సీసాలు ఇస్తారు. ఇక మరి తమాం మంచిగా లేకపోతేనేమో ఓ 3 టానిక్లు ఇస్తారు. కానీ ఇదేంది ఒకటేసారి గిన్ని టానిక్లు ఎత్తుకొచ్చుకుంది? మరి ఏం కావచ్చు లిల్లీకి? అబ్బా, రూమ్ సర్దడం అయిపోయింది, నేను ఫ్రెష్ అయినా. అదేంటి అత్త నా రూమ్లోకి వచ్చి నోరంతా తెరుచుకొని అట్లా చూస్తుంది? ఏమై ఉంటుంది అత్తకి? అత్త, లిల్లీ వచ్చినవాయే? నీకెంత కష్టం వచ్చిందే లిల్లీ? ఏమైందే లిల్లీ? నాకు ఒక మాట కూడా చెప్పకపోతేవేందే లిల్లీ? అత్త, ఏమైంది అత్త? అట్లా చేస్తున్నావేంది? ఏందే అట్లా చేస్తున్నావు అత్త అంటున్నావే? నాకు ఒక్క మాట కూడా చెప్పవాయే నువ్వు? దేని గురించి అత్త? ఏం చెప్పలేదంటున్నావు? నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటో చెప్పు. అయ్యో లిల్లీ, నీకు ఎంత కష్టం వచ్చిందే? గింత చిన్నప్పుడే గిన్ని రోగాలు ఆయే బిడ్డ నీకు. ఏం పాపం చేసినవే నువ్వు? గిన్ని టానికులు తెచ్చుకున్నవేందే? నీకు ఏమైందే? ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు? టానికులు తెచ్చుకున్నా అంటున్నావా? ఎక్కడున్నాయి టానిక్స్? అయ్యో లిల్లీ, నేను అన్ని చూసిన తీయే. ఎందుకు దాయాలనుకుంటున్నావే ఈ అత్త దగ్గర? అత్తకి చెప్తే అత్త బాధపడుతుంది, ఏడుస్తుంది అనుకుంటున్నావే? నేను చూసిన తీయే. అగోందే టేబుల్ మీద పెట్టుకున్నావు కదా టానిక్లు. నీకు ఏమైందే? చెప్పే, గన్ని టానిక్లు ఎందుకు తెచ్చుకున్నావు? అయ్యో అత్త, టానిక్సా? ఏవి? ఇవేనా నువ్వు అనుకుంటున్న టానిక్స్? అవునే లిల్లీ, గవే టానిక్లు. ఎందుకు తెచ్చుకున్నవే గంతగనము? నీకు ఏమైందే లిల్లీ? చెప్పే, నాతోనన్నా చెప్పు. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావే నీ బాధ చెప్పుకోనికి? ఇడ ఎవరు రే? మీ అమ్మ మీ అయ్యనేమో సిటీలుండే. ఈ అత్తతోనే చెప్పుకోయే. నీకు ఏ బాధ ఉన్నా నాకు చెప్పు, నేనున్ననే. అయ్యో అత్త, అవి టానిక్స్ కావు. నాకు ఏ రోగము లేదు. అవి టానిక్స్ కానే కాదత్తా. ఏందే లిల్లీ, అవి టానిక్ సీసాలు కావా? మరి ఏంటియే? అవి స్ప్రే బాటిల్స్, బాడీ స్ప్రేస్, రూమ్ స్ప్రే తెచ్చుకున్నా. ఇక్కడ దొరుకుతాయో దొరికాయని వస్తున్నప్పుడే తీసుకొని వచ్చిన అత్త. అవి టానిక్స్ కావు. ఏందే లిల్లీ, బాడీ పే రూమ్ పేనా అంటేందే? అత్త, అది బాడీ పే, రూమ్ పే, గూగుల్ పే కాదత్తా. బయటికి పోతున్నప్పుడు కొట్టుకుంటారు చూడు, సెంట్ అంటారు చూడు, సెంటు. షీ సెంటా? అది కంబు వాసన వస్తుంది. గది ఎందుకు పడేనే లిల్లీ? తానం చేయని వాళ్ళు కొట్టుకుంటారు. తానం చేసి మంచిగా తయారైనాక నీకు సెంటు గింటు ఎందుకే? నేను టానిక్ సీసాలు అనుకుని భయపడ్డానే, నీకేమైనా రోగం కూడా ఉందేమో అని. షీ, అది ఏం సెంటు పడైందే? సంకలంతా లేపి సంకల కింద సెంటు కొట్టుకుంటారు. బస్సులలో పోతప్పుడు ఇట్లా సంకలు లేపిరంటే కంపు వాసన వస్తుంటుంది. నేను ఓ రోజు ఆధార్ కార్డు మర్చిపోయి అంగడి పోయిన్నే. అందులో ఒకడు కొట్టుకున్నట్టుండు, నెత్తంతా నొచ్చి పడింది. ఏం సెంటు పడింది? సెంటు మంచిగా సబ్బు పెట్టుకొని తానం చేసి ఇంత పాన్స్ పౌడర్ వేసుకోక. ఓకే ఓకే అత్త, రేపటి నుంచి నేను కూడా అట్లనే వేస్తుంది. ఏందో ఏమనమ్మా, ఇప్పటి కాలమే ఇట్లుంది. ఏందో బాడీ పెయిన్ అట, రూమ్ పెయిన్ అట. మా కాలములా ఏ పే లేదు, ఏది లేదు. సరే తీయ లిల్లీ, ఆ సీసాలు నీ రూమ్లోనే పెట్టుకో. పుచ్చుకున్న సంకల కింద కొట్టుకొని ఏడబడతాడ పెట్టకు. నాకు టానిక్ సీసాలు ఉంటాయే గట్లనే. ఆయనత టానిక్ సీసాలు ఆగబోయి నీ ఏందో పేరు ఆగిందనుకో, ఆయనత పేగులు కాలిపోయి చచ్చిపోతానే లిల్లీ, జాగ్రత్తనే. నువ్వు బయట పెట్టకు ఆ సీసాలు, నువ్వు రూమ్లోనే పెట్టుకో. అమ్మ, అత్త అంటే అత్తనే భలే కామెడీ చేస్తుంది. అత్త మాట్లాడితే భలే నవ్వొస్తుంది. ఇంకా నయ్యం, నేను రావడం కొద్దిసేపు లేట్ అయిందనుకో అత్త, ఇవి టానిక్స్ అనుకొని చూసి చూసి టానిక్ టేస్ట్ చేద్దాం ఎట్లుందో అని తాగేదేమో. నేను రావడం మంచిదైంది. ఎందుకైనా మంచిదే. ఇవి తీసి కబోర్డ్లో పెట్టేస్తాను. అత్తకి అసలే నిద్దట్లో నడిచే అలవాటు ఉంది, వచ్చి వీటిని తాగుతుంది. అబ్బా, నీళ్లు తీసుకోకుండానే గోలేసుకున్నా. గోలేసుకోగానే నోదంతా షేర్ అయింది. ఎంత షేదే ఉంది, ఇంకా కూడా షేదు పోతనే లేదు నోట్లకించి. ఇవి ఏం గోళీలో ఏమో, వేసుకోగానే కళ్ళల్లా తిరిగినట్టు అవుతుంది. అసలు శాతనే అయితలేదు. పండుకోవాలనిపిస్తుంది కానీ 7 గిన్నెలు ఆడనే ఉన్నాయి. బాసనలు అన్నీ అట్లనే ఉన్నాయి గచ్చు నిండా. బాసనలు దోమి పోయి రెస్ట్ తీసుకుంటా జరసేపు. అవ్వో, ఏం చేస్తుందో ఈ కోడలిది? పన్నదా? అగో లేదు, ఎటువైంది ఇది? అగో కావాలరా ఏమో ఉన్నట్టున్నాయి కదా. ఇంకేంటి పండ్లేనో ఏమైనా తినేటియేనో? ఎట్లా దాచుకొని తింటూరో చూడు. మరి అత్త ఉంది, గిన్నెస్తానున్నా, అది ఎట్లా పెట్టుకురు చూడు. మరి ఏంటియో మెల్లగా పోయి చూస్తా. ఈ కావాలరా ఏమున్నాయో మరి? ఈ కోడలిది ఏం దాచుకొని తింటుందో కావాలరా? ఈ కోడలిది లేదుగా, ఎటో పోయినట్టుంది. డబ్బున ఇది రాకముందుకే ఏమున్నాయో చూస్తా కావాలరా. అగో కావాలరా ఏమో గోళీలున్నాయండి. ఎక్కడి గోళీలు? గింతగనం గోళీలున్నాయిందా? గోళీలున్నాయి, ఏందో కాగితాలున్నాయి. మరి ఏంది కావచ్చువి? అగో ఇంట్లో గిన్ని గోళీలున్నాయి, కాగితాలున్నాయి.
ఇవి ఏంటియో నాకు తెలియదాయే నేను చదువుకోకపోతే. మరి ఇవి కొడుకు వాడుతుండా గోళీలు, కోడలు వాడుతుందా, పిల్లల గురించి వాడుతుండొచ్చినా మరి వీళ్ళు నాకు తెలియకుండా. ఇవి ఏంటియో లిల్లీకి చూపిస్తా, ఎవరి పేరు ఉందో తెలుస్తుంది కదా కాగితాల మీద. అయితే వీళ్ళకు 5 సంవత్సరాలైనా పిల్లలు పుడతలేరంటే వీళ్ళకు ఏదో లోపం ఉన్నట్టుంది, అందుకే పిల్లలు పుడతలేరు. మరి లోపము నా కొడుకుండొచ్చునా లేకపోతే ఆ చిత్రంకి కోడలు దానికుండొచ్చునా? ఇద్దరిట్లల్లా ఎవరికుండొచ్చు? ఈ గోళీలు ఎవరు వాడుతుండొచ్చు? గిన్ని గోళీలు తెచ్చుకొని వాడుతుర్రు. మరి నా కొడుకన్నా అమ్మ నాకు గిట్లుంది లేకపోతే కోడలు గిట్లుంది అని చెప్తుండా? వాడు చెప్తలేదు, కోడలు చెప్తలేదు. నాకు తెలియకుండా గిన్ని పనులు చేస్తున్నారు, దొంగ పనులు. ఈ గోళీలు కాగితాలు లిల్లీకి చూపిస్తా, లిల్లీ చదువుకుంది కదా. ఈ గోళీలు మరి ఎవరు వాడుతురు, ఈ కాగితాల మీద ఎవరి పేరు ఉంది, లోపము ఎవరికుందో తెలిసిపోతుంది, అప్పుడు చెప్తా నేను. మరి పుసుకున నా కొడుకు కూడా ఏమన్నా లోపం ఉండొచ్చునా? నా కొడుకు ఎందుకుంటుంది లోపము? నా కొడుకు మొగోడు, ఆనకేమైంది లోపం ఉండడానికి? ఆ దరిద్రపు దానికి ఏదో రోగం ఉన్నట్టుంది, అందుకే తెలియకుండా కాళ్ళల్లో వేసుకొని తిరుగుతుండు, దవాఖానకు తొలగిపోతున్నట్టుండు. ఇవి లిల్లీకి చూపించి ఏమైందో తెలుసుకొని అప్పుడు చెప్తా నేను. కానీ లిల్లీ అత్త. ఏంటిది అత్త? లిల్లీ, ఈ కవలరా గోళీలు ఉన్నాయి, దావకనయి కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాల మీద ఎవరి పేరుంది, ఈ గోళీలు ఎవరు వాడుతుర్రు, గోళీలు ఎందుకు వాడుతుర్రో చదివి చెప్పే జర నాకు. సరే అత్త, నేను చూసి చెప్తాను. అత్త, ఈ హాస్పిటల్ పేపర్స్ పైన మీనా అని ఉంది, ఇది సిస్టర్వే. దావకన కాగితాల మీద మీనా అని రాసి ఉన్నది, క్యానింగ్ కూడా తీపించుకున్నట్టు కదా. ఆ పేపర్ల మీద ఏం రాసిందో చదివే లిల్లీ. ఆ గోళీలు ఎందుకు వాడుతుంది, క్యానింగ్ ఎందుకు తీపించుకుంది, ఏమైందో పేపర్ల మీద ఉంటుంది కదనే, చదివి చెప్పు నాకు. అత్త, సిస్టర్కి పీసీఓడి ఉంది, ఇంకా ఓవరీస్ పక్కన సిస్ట్ ఉంది, అదే రాసుంది పేపర్స్ పైన. ఏందే లిల్లీ, పీసు ఉన్నది, పీసు సుష్టి ఉన్నది. సుష్టి ఎక్కడిదే సుష్టి? పాలలో ఎవరు రావకనే పోతే మన ఇంట్లో అందరం మంచిగానే ఉంటుంది, దానికి సుష్టి ఎక్కడిదే? ఏందోనే లిల్లీ, నువ్వు అంత ఇంగ్లీష్లో మాట్లాడతావు, నాకు అది అర్థమే కాదు. ఇప్పుడన్నా జర తెలుగులో చెప్పే, తెలుగులో చెప్పు ఏందో. పీసు కాదత్త, పీసీఓడి అంటే నీటి బుడగలు అంటారు చూడు, నీటి బుడగలు ఉన్నాయి సిస్టర్కి. ఏంది, దానికి కడుపులా నీటి బుడగలు ఉన్నాయి? ఓ అమ్మో, అందుకేనా ఇన్ని ఏళ్ళైనా పిల్లలు పుడతలేరు? పోయి దాని కథ ఏందో, దాని నీటి బుడగలేందో అడుగుతా. అత్త, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీటి బుడగలు అనేటివి కామన్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అందరికీ వస్తున్నాయి. ఊకోయే లిల్లీ, ఊకో. ఏందే కామను అందరికి వస్తున్నాయి అంటున్నావు, మరి నాకు రాలేవేందే? నేను మంచిగానే ఉన్నా కదా. నేను అత్తకు అనవసరంగా చెప్పినా ఏంది? అత్త ఇట్లా రియాక్ట్ అవుతుందని నాకు తెలియదు. ఆ కాగితాలు ఇదే లిల్లీ, పోయి దాన్ని ఏందో అడుగుతా మరి. అత్తను ఇంట్లోనే ఉన్నా, అత్తకు తెలియకుండా దావకన కోడు వచ్చుడు, పండుడు, లేసుడు, దాచిపెట్టుడు, మూసిపెట్టుడు, అలా కథలేందో మరేందో. ఇక గిన్ని రోగాలు ఉన్నాక పిల్లలు అయితలేరు అంటే ఏడైతారు? దానికేడ పుడతారు? ఇక గిన్ని రోగాలు ఉన్నాక పిల్లలు పుట్టరు, ఏం పుట్టరు? ఆ ముద్రరాష్ట్రం దాన్ని నా కొడుకు ఏడికింద తెచ్చినావు అమ్మ. ఏమే కోడలదానా ఉన్నావాయే, బయటికి వెళ్ళే ఒకసారి. ఏంటిదత్తమ్మా? ఏంటిదత్తమ్మా అని అడుగుతున్నావే, నంగనాచిదానా? ఏందత్తమ్మా ఏమో గట్లంటున్నావు, నంగనాచిదానా అని? నేనేమన్నాను ఇప్పుడు? పిలిస్తే వచ్చినా ఏందత్తమ్మా అని అడిగినా, అది కూడా తప్పేనా? నీది తప్పెందుకైతుందమ్మా? తప్పు నీది, ఏది చేసినా కరెక్టే, నీది నడుస్తుంది ఇంట్లో అట్లా. ఏందత్తమ్మా ఏమో నా అంతలా నేను పని చేసుకుంటుంటే పిలిచి ఏమో పంచాయతీ పెట్టుకుంటున్నావు, పంచాయతీ పెట్టుకోనికే పిలిచినావా ఏంది నన్ను? మరి పంచాయతీకే పిలిచిందే నిన్ను. ఇప్పుడు పంచాయతీ కావాలి, ఏదో ఒకటి తెయిపోవాలి, ఏదో ఒకటి అయిపోవాలి. ఏందో ఏమో నా అంతలో నేను పని చేసుకుంటే పిలిచినావు, పిలిచి పంచాయతీకే పిలిచినావా అంటే పంచాయతీకే పిలిచినా అంటున్నావు. నువ్వు పంచాయతీకి రెడీగా ఉన్నావేమో కానీ నీతోని ఒరనీకి నాకు ఓపిక లేదు. నువ్వు ఎందుకు పిలిచినావో చెప్పు, లేకపోతే నేను పోతా. ఏంది, నాతోని ఒరనీకి నీకు ఓపిక లేదా? ఓపిక ఎందుకు లేదమ్మా? ఒరనీకి ఓపిక లేదంటిగా అమ్మా, గిన్ని గోళీలు వేసుకున్నాక కూడా ఒరనీకి ఓపిక వస్తలేదా నీకు? అయ్యా, నేను టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగుదామని కిచెన్లోకి పోయినా, అట్లనే గిన్నెలు తోముకుంటా వంట వేసుకుంటా అటే ఉన్న గోళీల కవరు బీరువాలో పెట్టుడు మర్చిపోయినట్టున్నా. ఈమె పోయి తీసుకొని వచ్చినట్టుంది కదా, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? దొంగదానా, ఏమో అడుగుతుంటే గడ్మర్రి చూస్తున్నావేందే? మర్రే మర్రు చెప్పమ్మా, చెప్పు. ఈ గోళీలేంది, కథ ఏంది? గోళీలు ఎందుకు మింగుతున్నావు? నీకు ఏమైందో చెప్పు మరి. నేను గోళీల కవరు జర దాచిపెట్టుకుంటే అయిపోవు, ఈమె ఇప్పుడు ఏమైంది చెప్పనమంటే చెప్దామంటే నా భర్తనేమో ఆ రోజు అమ్మతోని ఏం చెప్పకనే, ఇప్పుడు చెప్తే ఈమె ఎంత పంచాయతీ చేస్తుందో, నన్ను ఎంత తిడుతుందో. ఈమెకు గోళీలే చూసింది కదా, అవి నీటి బుడగలు ఉన్నాయి కడుపులో అని, చదువేం రాదు కదా, చదవలే కదా, మరి ఏం చెప్పకుండా ఊకో అన్నా చెప్పన్నా, నేను ఏం చేసి పాడగావాలి ఇప్పుడు? చెప్పమ్మా చెప్పు, ఈ గోళీలేంది, నీ కథ ఏంది? గోళీలు ఎందుకు మింగుతున్నావు? నీకు ఏమైంది మరి చెప్పు.
నాకు ఆ రోజు కళ్ళల్లో తిరుగుతుందని దావకనం గోతింగ్ కదా అత్తమ్మ, అప్పుడు ఇచ్చిన గోళీలు అవి రోజోటి వేసుకోమన్నారు, గవే వేసుకుంటున్నా ఆ గోళీలు అవే. కళ్ళల్లో తిరుగుతుందని దావకన్న కోత ఇచ్చిన గోళీలా? ఆహా, కళ్ళల్లో తిరిగితే క్యానింగ్ కూడా తీసినారే, నెత్తిలా పెండగిట్లు ఉన్నదే అందుకే నెత్తి క్యానింగ్ తీసినారే. ఈ క్యానింగ్ ఎక్కడదే మరి? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావే నంగనాచుతాను లెక్క? నాకు తెలియదు అనుకుంటున్నావే దొంగదానా? కడుపులా ఏమున్నాయే? కడుపులా నీటి బుడగలు పెట్టుకున్నావట కదా, నీటి బుడగలు పెట్టుకొని ఇక కళ్ళల్లో తిరుగుతుందని గోళీలు వేసుకుంటాను అబద్ధం చెప్తున్నావు దొంగదానా. నాకు కడుపులా నీటి బుడగలు ఉన్నాయని ఈమెకు ఎట్లా తెలిసింది మరి? ఈమెకు చదువు రాదు కదా, ఈమెకు ఎట్లా తెలియవచ్చు? నీకు గిన్ని రోగాలు పెట్టుకొని పిల్లలు అయితలేరు అంటే ఏడికేం చేద్దరే? రోగాల పుట్ట ఉన్నావు నువ్వు. అయ్యో అత్తమ్మ, ఏంది ఏమో గట్లన పడితే రోగాల పుట్టవని? నేనేం చేసిన అత్తమ్మ? అది వచ్చేది ఉందేమో వచ్చిందేమో, దానికి నేనేం చేస్తా? గిన్ని రోగాలు ఉన్నాక నీకు పిల్లలు గారు ఏం గారు? నువ్వు ఇక నా ఇంట్లో ఉండనే ఉండదు. నా కొడుకు నువ్వు ఇష్టపెట్టివో, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా. నాకు ఒక్క కొడుకు పిల్లలు కాకపోతే నా వంశము ఈ నీతోనే అయిపోతుంది. నీ వల్ల నా వంశము అయిపోయేటట్టుంది. ఇట్లా బతుకున్నావు గిన్ని రోగాలు పెట్టుకొని, పిల్లలేంది జల్లలేంది. నీ బతుక ఒక్క బతుకునా ఒకటే, నువ్వు బతికినా ఒకటే. ఏం బతికే నీది? ఏందత్తమ్మా ఏమో గన్ని మాటలు అనబడితే? రోగాలంటే నేనేమన్నా కావాలని తెచ్చుకుంటున్నా, లేకపోతే పెళ్లి కాకముందే ఉన్నాయా? ఏమో ఈ మధ్య వచ్చే దానికి నేనేం చేస్తా? ఇదంతా నా వల్లే. అత్తేంటి ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తుంది? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అత్త ఇట్లా మాట్లాడుతుందని. ఏంటి అంత చిన్న విషయానికే ఇంత పెద్దది చేసి ఆ సిస్టర్ని ఎలా తిడుతుంది? పాపం సిస్టర్ ఏడుస్తుంది. నేను చెప్పకుండా ఉండాల్సిందేమో, కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఏదో క్యాజువల్గా అడుగుతుందేమో అనుకున్నా. నువ్వు ఏడ్చినా తుడిచినా ఏం చేసేది లేదమ్మా. నువ్వు పిల్లలు గాంధీ నా ఇంట్లో ఉండనే ఉండొద్దు, నా కొడుకుతోని అసలే ఉండొద్దు. నా కొడుకుని విడిచిపెట్టిపో, పోయి చెల్లెనన్నా దుంకి సావు కానీ నా ఇంట్లోనైతే ఉండకు. పిల్లలు పుట్టింది నువ్వు నాకెందుకే? అత్త ఏం మాట్లాడుతున్నావు అత్త? ఇంత చిన్న విషయానికి సిస్టర్ని ఎందుకు అట్లా తిడుతున్నావు? ఎందుకు బాధ పెడుతున్నావు? నా కొడుకును వదిలేసే, ఇల్లు వదిలేసే అని అంటున్నావు. ఎక్కడికి వెళ్ళమంటున్నావు? అవసరమా ఇంత చిన్న విషయానికి? ఊకోయా లిల్లీ, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావే? ఇది చిన్న విషయమా? పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలేదు పీచలేదు. చుట్టుపక్కల కోడళ్ళందరూ పెళ్ళైనాక నెల తప్పుతుర్రు. ఆ ఏడు పాపి నీ అమ్మగారులకు ఫోన్ చేసి రమ్మను, ఏందో మాట్లాడి తోలుకోమని చెప్తా. నువ్వు పిల్లలేంది జల్లలేంది నా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండే అవసరమే లేదమ్మా. నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా. పెళ్లి చేసుడైతే ఖాయమే. ఏందత్తమ్మా ఏమో గట్లంటున్నావు? పిల్లలు కాకపోతే నేనేం చేయాలి? ఆ దేవుడే ఇయ్యంది, ఏం చేయాలి? ఏమన్నా కొనుక్కునేది కనుక కొనుక్కోన్నా, లేకపోతే పెట్టుకునేది కనుక పెట్టుకోన్నా? ఆ దేవునికే నా మీద దయలేదాయే? పిల్లలు పుట్టకపోతే నా మొగన్ని విడిచిపెట్టన్నా, లేకపోతే ఇలా నన్ను చెల్లబడి సావన్నా? నేను బ్రతికేదే నా భర్త కోసం. నా భర్తనే వదిలేయమంటున్నావు. నా భర్తను వదిలేసిన మరుక్షణమే నా ప్రాణం కూడా పోతుంది. ఏంటత్తా ఇంత చిన్న విషయానికి అన్ని మాటలని సిస్టర్ని బాధ పెట్టినావు? పాపం ఎలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందో చూడు. లిల్లీ, ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయ్యి పిల్లలు కాకపోతే ఏ అత్త ఊకోదే మా ఊళ్ళో. నేను మంచిదాన్ని కాబట్టి ఇంకా ఊకుంటున్నా ఓపికతోని. నీదేమన్నా సిటీ అనుకుంటున్నావే? ఊర్లే గిట్లనే ఉంటుంది, ఏ అత్త ఊకోదు. ఏంటో ఇదంతా నా వల్లే జరిగింది. అత్త పేపర్స్ తెచ్చి చూపించినప్పుడు నేను చెప్పకుండా ఉన్నా అయిపోతుండేనో ఏమో. పాపం సిస్టర్ ఎంత బాధపడిందో కదా. పిల్లలు అవ్వకపోతే ఇంతలా తిట్టాలా? అవసరమా మా అత్తకి? పిల్లలు ఒకటే జీవితం కాదు కదా, పిల్లలు ఉంటేనే బ్రతకాలా? భార్య భర్తలు సంతోషంగా ఉన్నారా లేరా అనేది ముఖ్యం. మధ్యలో ఈమెకేంటో మా అత్తకి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళి అనవసరంగా గొడవలు చేస్తూ ఉంటుంది. చూసిరుగా దోస్తులు, వీడియో ఎట్లుంది మరి? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేయరి, లైక్ చేసుడు మర్చిపోకురి. చూసిరుగా దోస్తులు, వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, అట్లనే వీడియోని లైక్ చేయరి. మీరు ఇట్లనే మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్లతోని మీ ముందుకు వస్తాము.